నిన్న ప్రభుత్వం తరఫున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ గారు, శ్రీధర్ బాబు గారు ఈ సమస్య పైన చర్చించడానికి పబ్లిక్ నుంచి, యూనివర్సిటీ నుంచి అదర్ రిప్రజెంటేషన్ పిలిచినారు. ఇప్పుడు మీరు విన్నట్టే మీ ముందు ఇంతవరకు మాట్లాడిన ముగ్గురు, వీరు కాకుండా మేమిద్దరు, కిరణ్ ఉన్నారు, యూనివర్సిటీ నుంచి టీచర్స్ రిప్రజెంటేటివ్స్, ఇంకా వేరే సంస్థల నుంచి దోస్ ఆర్ కన్సర్న్ విత్ దట్ ఆఫ్ ద లార్జర్ ఇష్యూ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకోసిస్టమ్, వీళ్ళందరూ ఉన్నారు. మేము చెప్పిందని వినిన తర్వాత ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా చక్కగా సమ్అప్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, మీరు చెప్పిన దాంట్లో రెండు ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, మా కన్సర్న్ ఏమంటే భూమి రైట్స్. ఈ భూమి ప్రభుత్వానిదా లేకపోతే యూనివర్సిటీదా? ఈ భూమిలో ప్రభుత్వానికే కంప్లీట్గా ఈ 400 ఎకరాల గురించి మాట్లాడుతాను. ఈ 400 ఎకరాలు ప్రభుత్వం కోర్టులో వ్యాజ్యంలో ఆర్గ్యూ చేసి ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి అసైన్ చేసిన ల్యాండ్ ఇది. ఇది యూనివర్సిటీకి ముందు అసైన్ చేసి ఉన్నప్పటికీ దానికి బదులుగా కొంత ల్యాండ్ ఇచ్చినాం మేము. ఆ ల్యాండ్ ఇచ్చిన దానివల్ల ఆయన రెవెన్యూ సెక్రటరీ ఒక 2 డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చినారు, వేగ్గా ఉన్నది. ఈ ఇష్యూ అంటే వాళ్లకు సంబంధించి ఆయన దృష్టిలో ఈ ఎంటైర్ ఉద్యమం అంటే ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనే ఉద్యమం ఈ ల్యాండ్ ఓనర్షిప్ డిస్ప్యూట్ పైన, అంటే అపోజిషన్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్, దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం గ్రాబ్ చేసి ఇండస్ట్రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయమని అపోజిషన్ పార్టీస్ చేస్తూ ఉన్నారు. ఇది దుష్ప్రచారం. మేము 1 ఇంచి కూడా యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి తీసుకోలేదని చెప్తా ఉన్నారు. 100% కరెక్ట్. మేము వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా ఈ ముఖ్యమైన భూమి విషయం గురించి మాట్లాడలేదు. భూమి చరిత్రను గురించి చెప్పాలంటే మేము కూడా, నేను హరగోపాల్ కూడా అక్కడ ఈకోసిస్టంలో ఒక భాగంగా పెరిగిన వాళ్ళమే. ఎందుకంటే ఈ స్పీసీస్ కూడా పోతుందేమో వెరీ సూన్. అందుకని మేము కొంత ముందుకు బతికుండేంతవరకు రావాలని ఇక్కడికి వస్తాను. యాక్చువల్గా భూమి డిస్ప్యూట్ గురించి మాకేమీ లేదు. ఒక్క మాట వాళ్ళు అన్న దాంట్లో, ఇది అపోజిషన్ పార్టీస్ యూనివర్సిటీ హైదరాబాద్ విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని ఉద్యమంలోకి దించినారనేది తప్పు. యూనివర్సిటీలో హైదరాబాద్లో చదువుకునే విద్యార్థులకు వాళ్ళ యూనివర్సిటీ కాకుండా ప్రపంచం పైన కూడా చాలా అవగాహన ఉన్నది. అందువల్ల మొదటి విషయం అసలు యాక్చువల్గా ఈ రెండో విషయం చాలా ముఖ్యమని కూడా చెప్పినారు భట్టి గారు. రెండో విషయం ఈ ఎన్విరాన్మెంట్ పైన, ఈకోసిస్టమ్ పైన ఇష్యూ మేము చూస్తామని చెప్పినారు, అష్యూర్ చేసినాడు, విల్ టేకప్ దిస్ ఇష్యూ. బట్ మాకు జరిగింది ఏమంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మేము మాట్లాడినప్పుడు ప్రెస్ లేదు, మినిస్టర్స్ సపరేట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఏం జరిగిందని, వాళ్ళు సపరేట్గానే ఉండొచ్చు, దీని జరిగిన దానిపైన సంక్షిప్తంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్ళు చెప్పిందంటే ఈ 400 ఎకరాల్లో 1 ఇంచి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించింది కాదు అని చెప్పినారు. బట్ అక్కడ నిలిపేస్తే రెండో విషయం నుంచి మాట్లాడలేదు. భట్టి గారు ఐడెంటిఫై చేసిన సెకండ్ మేజర్ ఇష్యూనే ఎన్విరాన్మెంటల్ ఇష్యూ. అందుకనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చినది. రెండో ఇష్యూ ఈజ్ ది ఇష్యూ ఆన్ విచ్ వీఆర్ ఆల్ కన్సర్న్. అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కాంపౌండ్లో ఉండే పరిసరాల్లో పెరిగిన ఎన్విరాన్మెంట్ ఈకోసిస్టమ్ గురించి మా కన్సర్న్ వల్లనే
రిప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అది డెస్ట్రాయ్ అయిపోతుందనే కన్సర్న్తోనే స్టూడెంట్స్ అజిటేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంతవరకు మీరు చెప్పినప్పుడు ఇంకొక నేపథ్యం కూడా ఉన్నది. ఆయన రెవెన్యూ సెక్రటరీ గారు కూడా మాట్లాడుతూ, చూడండి ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి నేను చెప్పను, నేను ఒక మాట చెప్పి తర్వాత హరగోపాల్ గారు ల్యాండ్ గురించి చెప్తారేమో. మాకు కూడా ఈ రోజు వరకు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు 70 దశకంలో ఇచ్చిన ల్యాండ్ దానికి రికార్డు లేదు. ఈ రోజు కూడా యూనివర్సిటీకి రైట్ ఆఫ్ రికార్డ్స్ లేవు. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్గా 2350 ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చినారు. అది ఇంత ల్యాండ్ ఇచ్చినామని అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా, ఇది ప్రభుత్వందే ల్యాండ్, ఈ రోజు కూడా ప్రభుత్వం ల్యాండే అది అని దాంట్లో కొంత అలాట్ చేస్తూ వచ్చినారు. ఆ బ్యాక్గ్రౌండ్లో కొంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుని 2004లో ఒక ఐఎంజీ అనే స్పోర్ట్స్ కంపెనీకి విపరీతంగా, యాక్చువల్గా ఈ 400 ఎకరాలు కాదు, 840 ఎకరాలు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కని ఒక ఇండివిజువల్కు, ఒక బిల్లీరావు అనే ఇండివిజువల్ ఆయన ఒక కంపెనీ పెట్టుకున్నాడు ఐఎంజీ అని. ఆయనకు అప్పుడున్న ప్రభుత్వం అలాట్ చేసినది. దానిపైన ప్రభుత్వం పిటిషన్ వేసి, అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఆయనకు అలాట్ చేసింది. ఆ కొత్త ప్రభుత్వం దీనికి ఈ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తూ ఒక ఆర్డర్ తీసుకొచ్చినారు. దానిపైన బిల్లీరావు గారు కోర్టుకు వెళ్తే ఆ కోర్టు వ్యాజ్యం జరుగుతూనే ఉంది 2024 వరకు. అది పక్కన పెడతాం. దాంట్లో ప్రభుత్వం పార్టిసిపేట్ అయ్యి ఆర్గ్యూ చేసి ఆ బిల్లీరావుకు అగేన్స్ట్గా జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇది ప్రభుత్వం ల్యాండ్ అని మేము చెప్పడం. ఇది ఈ 400 కాదు, పూర్తిగా ఇప్పటి వరకు ప్రభుత్వందే. కాకపోతే ఏం జరిగినదంటే ఈ పూర్తిగా 2350 ఏకర్స్ అలాట్ చేసినప్పుడు అది ఓపెన్ ల్యాండ్, అది గ్రేజింగ్ ల్యాండ్ అంటారు. ఆ రోజుల్లో మాకు తెలిసినంత వరకు హార్సెస్, నిజామ్స్ హార్సెస్ గ్రేజింగ్ ల్యాండ్గా చెప్పుకునేవాళ్ళు మాకు తెలిసిన 80s అప్పుడు. దాన్ని అలాట్ చేసినప్పుడు మాకు అప్పుడున్న వైస్ ఛాన్సలర్ హూ వాజ్ పర్టికులర్ దట్ దిస్ ఏరియా షుడ్ బి డెవలప్డ్ అండ్ హీ నీడెడ్ దట్ సే 2000 ఒక యూనివర్సిటీకి అంత స్థలం అవసరమా అన్నప్పుడు వీళ్ళు ఇంతసేపు చెప్పినప్పుడు యూనివర్సిటీకి భూమి అంటే భూమి కాదు, అది మీరు యూ కాంట్ మెజర్ ఇట్ ఇన్ ఏకర్స్, బట్ ఇట్ ఆల్సో ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఆఫ్ లెట్స్ సే ది విజన్ దట్ యూ క్యారీ విత్ దట్ ఆఫ్ లెట్స్ సే పర్టికులర్ లొకేషన్. అందువల్ల ఆయన పట్టుబట్టి అది తీసుకున్నాడు. అది తీసుకున్నప్పుడు అక్కడ క్యాంపస్ డెవలప్మెంట్ చూసేదానికి వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ వాస్ట్ ల్యాండ్ ఉన్నది, గ్రేజింగ్ ల్యాండ్ ఉన్నది, అన్ని రకాల చెట్లు గుంటలు అన్నీ ఉన్నవి. అయితే ఎక్స్టెన్సివ్, ఎప్పుడు దానికి కంచె ఉండి గుర్రాలు మేసినాయో తెలీదు, కంచె లేదు. అది అన్ని బయట నుంచి ఎనుగులు, ఆవులు అన్ని రకాల మేపుకోవడం, దాంట్లో ఉన్న నెమళ్ళు, జింకలను వేట చేయడం ఇదన్నీ జరుగుతూ ఉంటే ఆయన మొట్టమొదటి చర్య ఏం చేస్తున్నారంటే ఈ 2350 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టించినారు. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ ప్రొటెక్షన్తో, ఆ కాంపౌండ్ వాల్ 8 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు అందరూ చెప్పుకునేవాళ్ళు. ఆయన క్యాంపస్లో ఒక వర్క్షాప్ పెట్టి లోకల్ గ్రానైట్ని సైజ్ చేపించి ఈ వాల్ కట్టించినాడు. అంటే అంత దూరదృష్టి ఉంది ఆయనకు. టు ప్రొటెక్ట్ ది ఇట్స్ నాట్ ప్రాపర్టీ ఇన్ ది సెన్స్ ఆఫ్ డబ్బుల కోసం కాదు, ప్రాపర్టీ ఈజ్ ది హోల్ ఎన్విరాన్మెంట్ అండ్ దట్ ఆఫ్ కోర్స్ ప్రాపర్టీ యాజ్ వెల్, ల్యాండ్ యాజ్ వెల్, ఎంక్రోచ్మెంట్ లేకుండా. మోర్ దెన్ ఎంక్రోచ్మెంట్స్, ప్రొటెక్టింగ్ ది స్పీషీస్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్సర్న్. ఆ కాంపౌండ్ లోపల పెరిగి పెద్దదైన ఈకోసిస్టమే ఇప్పుడు మేము మాట్లాడే ఈకోసిస్టమ్. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నారు చూడండి, 400 ఎకరాలే కదా, ఈ 400 ఎకరాల్లో ఇప్పుడు మేము ఐటీ సెక్టర్ పెట్టి డెవలప్ చేసి 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. మీరు ఎంతసేపు ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడితే డెవలప్మెంట్ అవసరం కదా అని. ఈ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అనేది 85కు ముందుండే మాట. 85 నుంచి మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా
మాట్లాడుకుంటూ వచ్చేది ఏమంటే ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ఒక బ్రంట్ ల్యాండ్ కమిషన్ అండ్ గ్లోబల్ కమిషన్ అండ్ ఎన్విరాన్మెంట్ చేసినప్పుడు ఒక చిన్న మాట, ప్రొటెక్టింగ్ డెవలప్మెంట్, ప్రొటెక్టింగ్ ది ప్రజెంట్ లెట్స్ సే ఇంట్రెస్ట్ బై సెక్యూరింగ్ ది ఫ్యూచర్ ఇంట్రెస్ట్ అని. అంటే ఇప్పుడు మీరు డెవలప్మెంట్ పేరుతో ఏం చేసినా అది ఇప్పటి సమాజానికి ఉపయోగపడేదే కాకుండా ఫ్యూచర్ సమాజానికి లేకుండా పోయేట్టుగా ఉండకూడదు, వాళ్లకు ఉపయోగపడాలనేది. ఆ కాంటెక్స్ట్లోనే ఈకోసిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు స్పీసీస్ డెస్ట్రక్షన్ అనుకున్నప్పుడు ఇప్పటికే వేలాది స్పీసీస్ పోయినది. ఇట్ కుడ్ బి స్పీసీస్ దట్ పర్హాప్స్ వీ రెఫర్ టు అనిమల్, బర్డ్స్, సెవరల్ కైండ్ ఆఫ్ ఈవెన్ లెట్స్ సే వాట్ కుడ్ బి కాల్డ్ ఎస్ పక్షులు, పురుగులు ఇవన్నీ పోయి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు మనం 10 ఏళ్లుగా ముఖ్యంగా మీరు అందరూ రోజు వింటా ఉండేది ఏమంటే ది డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ క్లైమేట్ చేంజ్ని మాట్లాడకుండా మనం అభివృద్ధిని మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిసారి అభివృద్ధి అన్నప్పుడు వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ది క్లైమేట్ అని. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇక్కడ నా వయసులో ఉండేవాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అవేర్ లేకుండా ఒక యంగ్ పర్సన్ వచ్చి అర్బన్ ఫారెస్ట్రీ అని చెప్తే చాలా ఆశ్చర్యపడతారు. ఫారెస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ అనేది. బట్ ఈ క్లైమేట్ చేంజ్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అవేర్నెస్ ఏమంటే దర్ ఆర్ అర్బన్ ఏరియాస్ విచ్ హవ్ బికమ్ సో కాంక్రీటైజ్డ్, కాంక్రీట్ జంగిల్స్ కా మారే చోట వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దెర్ ఇస్ హీట్ కైండ్ ఆఫ్ ఐలాండ్స్ డెవలపింగ్. ఇప్పుడు మీరు ఇలాగే వదిలితే దెర్ ఆర్ సిటీస్ ఇన్ ఇండియా. లాస్ట్ సమ్మర్లో చూస్తే మీరు మద్రాస్ వాజ్ రిపోర్టింగ్, చెన్నై వాజ్ రిపోర్టింగ్ హీట్ ఐలాండ్స్. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ లెట్స్ సే ట్రబుల్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ దోస్ ఏరియాస్. సచ్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ షుడ్ నాట్ హ్యాపన్ అనేది అవేర్నెస్లోకి వచ్చినది. అలాగే మనం నైబరింగ్గా ఉండే ఇట్స్ నాట్ మియర్లీ ఫారెస్ట్ ఇన్ ది అడవి అనేది దూరంగా ఎక్కడో ఉంటుంది, కొండల పైన ఉంటుంది కాకుండా అడవి లాంటి క్యారెక్టరిస్టిక్గా ఉండే ఎన్విరాన్మెంట్స్ ప్రొటెక్ట్ చేసుకునే దానివల్ల దర్ ఈస్ లాట్ ఆఫ్ లెట్స్ సే ఇంపాక్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆల్సో ఆన్ ది క్లైమేట్. అండ్ దేర్ఫోర్ మీరు ఈ హీట్ ఐలాండ్స్ను పోవాలంటే మీరు అడ్డగోలుగా ఇప్పుడు మన సిటీలో జరిగింది ఏమంటే 50 ఫ్లోర్లు కాంక్రీట్ స్ట్రక్చర్స్కు, టవర్స్కు పర్మిషన్స్ ఇచ్చినారు. ఆ టవర్స్ అన్ని పైకి వచ్చిన తర్వాత మీరు ఇఫ్ యూ స్టార్ట్ డిస్టర్బింగ్ ఎగ్జిస్టింగ్ గ్రీన్ అండ్ లెట్స్ ఏ డైవర్స్ కైండ్ ఆఫ్ ఈకోసిస్టమ్, ఈ ఈకోసిస్టమ్ అనేది ఒకసారి వేలు పెట్టి మీరు పాడు చేస్తే ది కైండ్ ఆఫ్ స్పీషీస్ ఈజ్ రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ డజంట్ ఎగ్జిస్ట్. మీరు 400 ఎకరాలు మేము తీసుకుంటాము, అభివృద్ధి చేస్తాము, ఇంకో చోట 400 ఫారెస్ట్ చేస్తామంటే అది ఈకోసిస్టమ్ డెవలప్మెంట్ కాదు. చెట్లు పెంచడమో లేకపోతే నీళ్లు స్టోర్ చేయడం అవుతుందే కానీ ఆల్టర్నేటివ్ ఈకోసిస్టమ్స్ కెనాట్ బి జనరేటెడ్ బై లెట్స్ సే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎ గవర్నమెంట్. దేర్ఫోర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈకోసిస్టమ్స్ ఆ సెన్సిటివిటీ ప్రపంచవ్యాప్తంగా వచ్చినది. ఇప్పుడు మనం పక్షుల గురించి, మన చెట్ల గురించి ఇప్పుడు వరల్డ్ డెవలప్మెంట్ ఫోరంలో, ఎకనామిక్ ఫోరంలో కోటి చెట్లు నాటుతామంటే కోటి చెట్లు నాటినంత మాత్రాన హైదరాబాద్ యూనివర్సిటీలో పెరిగిన ఈకోసిస్టమ్ రీక్రియేట్ చేసేదానికి వీలు కాదు. మీరు ఉండే చెట్లన్నీ నరికి దారి పొడుకు చెట్లు చెట్టు ఉంటుంది, దానివల్ల కొంత మంచి జరుగుతున్నాయో కానీ బట్ సిస్టమ్స్ కంప్లీట్గా డెవలప్ చేసేదానికి కాదు. ఈ కన్సర్న్స్ స్టూడెంట్స్ ఆఫ్ హైదరాబాద్లో లేకపోతే ఇంకెక్కడా ఉండదు. ఫ్యూచర్ ఇస్ దేర్స్. ఫ్యూచర్ని కన్సర్న్ అయిన వాళ్ళు దే మస్ట్ ప్లీడ్ ఫర్ దాట్. అందుకని వాళ్ళు బజార్లో పడినారే కానీ వీళ్ళు చెప్పి రెచ్చగొట్టి మాకు ఈ ఉద్యమం నడిపించేదానికి కాదు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇన్ని విధాలుగా వాళ్లకు అవగాహన కల్పించినా దాన్ని రెసిస్ట్ చేసుకునేది వాళ్ళకే మంచిది కాదు. దే విల్ నాట్ లీవ్ హైదరాబాద్ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, a place where perhaps people would appreciate the role of the government.
అందుకని మా కన్సర్న్ ఏమంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్ కన్సర్న్. ల్యాండ్ క్వశ్చన్ ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా హైదరాబాద్ యూనివర్సిటీకి ఏ ఎకరా పైన కూడా రైట్ లేదు. ఇట్స్ ట్రూ దట్ హైదరాబాద్ డజంట్ ఓన్, లెట్స్ హైదరాబాద్ యూనివర్సిటీ డజంట్ ఓన్ ల్యాండ్, బట్ ఇట్ వాజ్ ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. యూ హ్యావ్ గివన్ ల్యాండ్, బట్ యూ కాంట్ డిస్టర్బ్ దట్ ల్యాండ్. ఆ ల్యాండ్లో పెరిగిన ఈకో సిస్టమ్ను నాశనం చేసి మీరు ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ చేస్తామంటే ఇది డెవలప్మెంట్ కాదు, డెస్ట్రక్షనే మిగులుతుంది ఇన్ ఎ సిటీ లైక్ హైదరాబాద్. ఈ ల్యాండ్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి హరగోపాల్ కూడా చెప్తారు.